దేవుడు నిలవడం జరిగింది. గత మా తాత ముత్తాతల నుంచి కూడా ఇదే ఉండేది. ఇప్పుడు కొద్దిగా డెవలప్ చేస్తున్నాం. ఇది కూడా మా సొంత నిధులతోని దాతలతోని ప్రోత్సాహం చేయబట్టే తప్ప ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి సహకారం మాకు చేయలేదు. అది దానివల్ల మాకు ప్రతి సంవత్సరం దాతల్ని కాడికి పోయి అడగడం చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఇచ్చినోడు మళ్ళీ ఇవ్వాలన్నా వాళ్ళకి కొద్దిగా భారంగా ఏర్పడుతుంది. ఎండోమెంట్లా వేస్తే కొద్దిగా గవర్నమెంట్ సహకరించి మేము కొద్దిగా ఇంకా డెవలప్ చేయగలమని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు దయచేసి మాకు గుడికున్న సమస్యలు మెయిన్ సమస్యలు నిధుల కొరత ఉన్నది. ఒకటి దేవుని గుట్ట మీదకి రోడ్డు వేయాలని అదొకటి. రెండవది గుడి చుట్టూ మట్టి రోడ్డు ఉన్నది. దాన్ని సీసీ రోడ్లు వేసుకుంటే గుడి చుట్టూ జాతర రోజు బండ్లు తిరగడం జరుగుతుంది. దానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రోడ్లు వేయాలి. లైటింగ్ చుట్టూ పూజారికి అయ్యగారికి ఎలాంటి జీతాలు లేక ఆయన కూడా ఇబ్బంది పడుతుండ్రు. ఏదైనా ఎండోమెంట్ పడే విధంగా మా మురళనాయక్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఆయన కూడా కొద్దిగా చొరవ తీసుకొని ఎండోమెంట్ పడే విధంగా చూసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు నిలిచిండు మాకు మా తల్లిదండ్రులకు కూడా తెలియదు. మా తాతల ముత్తాతలకు అప్పటి నుంచి నిలిచిన దేవుడు. కాకపోతే అప్పుడు ఎక్కడ ఉండు దేవుడు అంటే మా చిన్నతనంలో ఒక మన చింత చెట్టు అనేది ఉండే చెరుకులో ఉన్నాడు. ఎక్కి చూడడానికి కూడా అవపడకపోయింది. బండ మీద ఉన్న ఒక విగ్రహం చూసి మొక్కేది. ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల ఆ దేవుని భక్తితో భగవంతులు ఈ దేవుడు ఇచ్చే వరంతో జనాలు పక్క ఊళ్ళో వారే దేవుని డెవలప్ చేయాలని డెవలప్ చేయడం. మా ఊళ్ళో కంటే పక్క ఊళ్ళో వాళ్ళు డెవలప్ కోసం బాగా సుదేసిన వారు వాళ్ళ పేర్లు కూడా దేవుని కాడ ఉన్నాయి. వాళ్ళు కావాలని కట్టించి ఈ అక్కడ బోర్డు ఉంటే ఒలిపించి ఆ గుడి కట్టించి దేవుని అంతా చేసిర్రు. సరే దయచేసి గవర్నమెంట్ మాత్రం ఎవరు కూడా అభివృద్ధి పొరుగురు వాళ్ళు మాత్రం దయచేసి ఇంతవరకు వాళ్ళు అభివృద్ధి చేస్తారు. వాళ్ళ వారినే నడుస్తుంది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే గారు 2 చేతులు దండం పెడుతున్నా మురళనాయక్ గారికి ఇప్పటికైనా మా దేవుణ్ణి సరి చేసి ఆదుకొని డెవలప్ చేయాలని 2 చేతులు ఎత్తి మా గ్రామవాసులు అందరితో తరపున దండం పెడుతున్నా. కంపల్సరీ మా గ్రామ దేవుని 4 మా మహబాద్ జిల్లా వరంగల్ జిల్లా ఫస్ట్, ఇప్పుడు మహబాద్ జిల్లా అయింది. వరంగల్ జిల్లా కంచెని ఈ దేవుని సహకరించి దేవుని భక్తులు ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో అంతమందికి ఆ దేవుడు ఆదుకున్నాడు. అన్ని పనులు చేస్తే దేవుడు అదే నమ్మకంతో దేవుడు కూడా వరం ఇచ్చిండు. కోరుకున్న వరకు కోటి బంగారం ఇచ్చిండు. అదే నిజం, అదే భాగం. ఇంతవరకు ఆ దేవుడు ఏం అభివృద్ధి లేకుండా ఉన్నాడంటే ఆ భక్తితోనే ఈ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఏం వచ్చినా సాలని భక్తి ఉన్నాడు. దయచేసి ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దయచేసి కొండ సూర్యక మంత్రి గారు కానీ మన సీతక్క గారు కానీ వీళ్ళంతా దృష్టికి పోయి వాళ్ళందరి పాదాభిషేకం చేసి మా దేవుని డెవలప్ చేయాలని వాళ్ళ పాదాన 10,000 నమస్కారాలు చేసుకుంటూ నేను నాకు ఇచ్చిన అవకాశానికి ముగించుకుంటున్నా. దయచేసి చెప్పు. అప్పుడు ఇట్లా లేదు, అన్ని చెట్లు ఇది ఎక్కలేకుండా కూడా ఉన్నది, మనిషి ఎక్క రాకుండా. అప్పుడు మా తాతమ్మ వచ్చి నాకు ఊడవాలే, ఈడ ఉండాలే, నాకు నీళ్ళు కాగబెట్టి పోయాలంటే నీ నుంచి నాకు కాదు, నేను రాలేకపోయానని మా తాతమ్మ అన్నది. అంటే చేతుల చీపురు గట్ట కాలేదు. నువ్వెవనివిరా ఎక్కడని ఇట్లా చేసుకున్న భర్త కంటే ఎక్కువ తిట్టి పాలు 10 బర్రెలు పాలు ఇస్తాను దాళ్ళే పెట్టి పాలు వేయబోతే పాలు నిద్రయ్యేది. నీతో నేను ఏగలేనని మా అమ్మాయి గుట్టకాడికి వచ్చి ఆ దేవుడు కళ్ళకు అవపడేది, ఆయనకు తానం పోసేది. మా అమ్మాయి ఈడ ఉండి వచ్చేది. మా తాతమ్మ ఆయన తండ్రి, మా నాయన తండ్రి చచ్చిపోయినాక మా అమ్మలాగా అన్న తల్లి ఆమె ఒక 40 ఏళ్ళు ఆమె వచ్చింది. ఆమె చనిపోయింది. ఇక ఎవరు వస్తారు? ఇక మా 2 చిన్న ఏళ్ళు ఉన్నారు కానీ ఒక ఆయన పెళ్లి కాదు, ఒక ఆయనకు అయింది. వాళ్ళు రాతలేరు. మా అమ్మ మీదకి వచ్చింది. మా అమ్మ కాంచి నేను పెద్ద బిడ్డను చేస్తాను. ఇప్పుడు 2 సంవత్సరాల కాంచి 6 వారం వస్తా, అంత ఊడ్చుకుంటా, ఈడ ఇంత ఉంటా. మీకు ఎప్పుడు ప్రత్యేకంగా దర్శనం ఇచ్చుడైంది. నేను రానానే నా ఊరు కాదని అంటారు. రానా నువ్వుకుంటే నేను తోటేర పోతే ఇట్లా పట్టాడు. నువ్వు ఇట్లా పట్టుడు కాదు, నీ ఊర్లతోనే నువ్వు మెప్పుతాను చేస్తేనే నేను వస్తానని మెప్పించి ఒప్పించిన మాట్లాడినా. నేను ఇంత లెక్క ఇంత బాలుడై వచ్చిండు, ఇట్లా పడతా అండి నేను తోటేర పోతే. ఇక ముందే శివరాత్రి కాంచి వస్తాను నేను.